రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే సరసు నేను సేఫ్. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై డాడీ మీరు జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి డాడీ. జరిగిపోయినవన్నీ ఆలోచించాల్సిన విషయాలే అయినప్పుడు నా ఇంట్లో గొడవలు ఎందుకులే అని వదిలేయమంటావా తేజ? మ్యామ్ గురించి మీకు తెలిసిందే కదా, సరస్సు గురించి మాట్లాడుతూ నవ్య పెళ్లి చూపుల్లో అన్యోన్యంగా ఉన్నామన్నట్టు నటించమని చెప్పింది. అప్పుడు మాత్రమే నటించానని మీరనుకుంటున్నారు. పిల్లలు ఇంతున్నప్పటి నుంచి నటిస్తూనే ఉన్నాను. అతిథుల కోసం, సమాజం కోసం, సభ్యత కోసం, సంస్కారం కోసం మనసు చంపుకొని మంచి భర్తగా నటిస్తూనే ఉన్నాను. కాదంటారా? మీ మధ్య ఈ మనస్పర్ధలు ఇంకా పెరగకూడదనే రోజు నేను దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. అయినా ఈ రూపంలో మళ్ళీ ఇంకాస్త దూరం పెరిగింది. నేను ఈ దూరం గురించి కూడా బాధపడట్లేదు వదిన గారు. ఈ దూరం నేను సృష్టించింది. ఆమె మూలంగా నాకొక స్నేహితుడు దూరం అయ్యాడు. చెల్లెళ్ళంటూ ఉమ ప్రాణాలు పోగొట్టుకుంది. అమ్మా 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 నువ్వు, నీ భార్య, మీ నాన్న అందరూ కలిసి నా భార్య ప్రాణాలు తీసేశారు. మమ్మల్ని అనాథల్ని చేసేశారు. ఈ హాస్పిటల్లో వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. ఏవేవో రిపోర్ట్లు అంటారు, మందులు అంటారు. నాకు చదువు రాక ఒక మందు బదులు ఇంకో మందు తీసుకురావడం వల్ల నా ఉమ ఆపరేషన్ ఆలస్యమై ప్రాణాలు వదిలేసింది. వాళ్ళ పిల్లలు అనాథలయ్యారు. మొదటి స్థానానికి విలువిచ్చి నా దృష్టిలో ఆఖరి స్థానంలో నిలబడ్డ ఆమెని అక్కడే నిలబెట్టాను. అది ముగిసిపోయిన చరిత్ర. కానీ ఆ తప్పు నేను కూడా సర్దిద్దుకోలేకపోతే నా దృష్టిలో నా స్థానం కూడా దిగజారిపోతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో నన్ను, నా పెద్దరికాన్ని ప్రశ్నించి వెళ్ళింది. అందరి ముందు నా పరువు తీసి వెళ్ళింది. నేను తీసుకున్న నిర్ణయాలన్నిటినీ ఎదిరించి వెళ్ళింది. ఆమె కోసం నేను నా కన్న తండ్రినే దూరం పెట్టాల్సి వచ్చినా గుండె నిబ్బరంతో ఎదుర్కొన్నాను. చివరికి నన్ను ఏం చేయాలనుకుంటుంది? నన్ను నేనే దోషిలా చూసుకుని స్టేజ్కి తీసుకొస్తుందా? నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేని దుస్థితులకు నెట్టేస్తుందా? అలాంటి పరిస్థితే వచ్చినాడు నాకు ఈ ఇంటికి రుణం తీరిపోతుంది.
సార్, ఏంటి? మేడం గారు చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఇందాకొచ్చిన వాళ్ళు నిజంగా డబ్బు మనుషులు సార్. మీ మంచితనాన్ని క్యాష్ చేసుకోవడానికే వచ్చారు. అందుకే మేడం సీరియస్ అయ్యారు. అసలు మేడం గురించి ఆపవయ్యా. ఎవరి గురించి ఎవరికి చెప్తున్నావు? నువ్వు నాకు సలహా ఇస్తున్నావా? నువ్వు మీ మేడంకి పిఏ, నాకు సలహాదారుడు కాదు. వెళ్ళి ఆమె భజన చేసుకో, బ్రతుకు తెరువు కోసం. అంతేగాని నాకు సలహాలు ఇవ్వకు. అదిగా సార్, సరస్సు కూడాను ఏయ్! యాక్చువల్ ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. బుల్లెట్లు అయిపోయేదాకా కాల్చి పారేస్తాను. సరస్సు గురించి ఇంకొక మాట మాట్లాడితే ఏం తెలుసయ్యా నీకు? మీ మేడం ఏ టైంలో ఏ మీటింగ్లో ఉండాలో తెలుసు. ఏ టైంలో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలో తెలుసు. అంతే, అదే నీ డ్యూటీ. కానీ మనిషిగా పుట్టినందుకు కొన్ని విలువలుంటాయి. ఏ టైంకి ఎవరిని ఆదుకోవాలో తెలిసి ఉండాలి. ఎప్పుడు ఎవరి కోసం టైం కేటాయించాలో తెలిసి ఉండాలి. మనిషిగా పుట్టినందుకు హక్కులు అర్హతలు మాత్రమే కాదు, నైతిక బాధ్యత కూడా ఉండాలి. అది అక్కడ లేదు, ఇక్కడే ఉంటుంది. ఉచిత సలహాలు ఇవ్వకో, కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకు. వెళ్ళా. అసలు ఇప్పుడు నేను ఏమన్నాను తేజబాబు? మా డాడీ మంచి భాషలో చెప్పారు, నేను అలా చెప్పను. మామయ్య, చిన్నికి బిస్కెట్లే కదమ్మా, తీసుకొచ్చానమ్మా. కాదు మామయ్య, నువ్వు అత్త కలిసి వాగ్దేవ్ అమ్మగారింటికి ఎందుకు వెళ్ళారు మామయ్య? ఆగలేదు కదా, నేను తోడుగా ఉండి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నువ్వు వెళ్ళమంటేనే వెళ్తానత్తా. నా మాట దాటకుండా నేను చెప్పినట్టు వింటున్నావు కదా, ఈ మాత్రం దానికి ఎందుకు కాదంటానే? ఎల్లు. ఎళ్ళొస్తానత్తా. నేను తప్పు చేశానని తనంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే. అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశాను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు?
ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయినా మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. రే, మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకేది ఇష్టమో ఏది కాదో అని. అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను. నాన్న, ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటో నా లైఫ్ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న. హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ నాదో రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. తాతయ్య, మీరు ఏడుస్తున్నారా? లేదు నాన్న, ఏదో నలక పడ్డట్టుంది. మీ నాన్న గుర్తొచ్చాడా? తాతయ్య, నాన్న గురించి మా స్కూల్లో తెలుగులో ఎస్ఐ రాయమన్నారు. నాకు ఇంగ్లీష్లో ఎస్ఐ రాయడమే రాదు. కొంచెం చెప్పవా? నేనా? నాన్న గురించా? ఎందుకు నవ్వుతున్నావు తాతయ్య? ఏం లేదు నాన్న. మా డాడీ అంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. మరి బాబాయ్ అంటే? కొడుకులంటే ఏ తండ్రికి ఇష్టం ఉండదు? మా డాడీకి కూడా నేనంటే చాలా ఇష్టం. అవును, నాన్న కదా, అందుకే నువ్వంటే చాలా ఇష్టం. మీ నాన్నకి నాన్నను కదా, అందుకే మీ నాన్నంటే నాకిష్టం. ఎందుకు? ఎందుకంటే నాన్న కాబట్టి, కన్న తండ్రి కాబట్టి. ఎప్పటికీ అలాగే ఇష్టం ఉంటుందా? మీ నాన్న నా అంతైనా అంతే ఇష్టంగా ఉంటుంది. మరి మీ నానంటే నీకెందుకు ఇష్టం లేదు తాతయ్య? ఆ రోజు ఎవరని అడిగితే రిటైర్డ్ ఫాదర్ అని ఎందుకు చెప్పారు తాతయ్య? ఒప్పించి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం సాధిస్తావని ఛాలెంజ్ చేశారు కాబట్టి సాధించి చూపించడానికి వెళ్తున్నా. నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని మీరు అనుకుంటే నాతో రండి. బ్యాగ్ మర్చిపోయారాయ్ గారు, తీసుకురమ్మంటారా? ఉండనివ్వు, అయితే నౌకర్లు వచ్చి తీసుకొస్తారు.
లేదంటే నౌకర్లు నన్ను తీసుకొస్తారు. Stop there. 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 Do you know whose house is this? Who allowed you? How dare you? పెద్దమ్మా ఎవరు? మీ తాతగారు. ఓ పల్లెటూరు నుంచి వచ్చారు కదూ. మీకు ఇంగ్లీష్ అర్థం కాదని మర్చిపోయాను. చెప్పండి, ఎవరు మీరు? నేనెవరూ నీకు తెలియదా? నేను, ఇంకా నేను, ఇన్నేళ్లైనా నేను, ఇప్పటికీ మీరు మీరే. సో ఎందుకొచ్చారు? కొన్నేళ్ల క్రితం చేసిన పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుందామని వచ్చాను. సరిదిద్దుకోలేని పొరపాటు చేసి ఇప్పుడేదో సరిదిద్దుకుంటానంటారేంటి? ఫూలిష్గా. ఏంటమ్మా ఇది? లోపలికి అడుగు పెట్టనివ్వకుండానే గుమ్మల్లోంచే వెళ్ళగొడతావా ఏంటి? అప్పుడేదో ఆవేశంలో ఉన్నాను. ఇప్పుడేదో అవసరంలో ఉన్నారు. కాదు, నా కుటుంబం నాకు కావాలనిపించింది. నా ఫ్యామిలీలోకి అదర్ పర్సన్స్ ని నేను అలౌ చేయదలుచుకోలేదు. కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు అన్నీ వదిలేసి వచ్చానమ్మా. మీరు నా ఊరు కాదనుకున్న తరువాత అప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నాను. మీరు అక్కడే ఉండి ఉంటే నేను వంటింట్లో ఉండేదాన్ని. మీకు, మీ అబ్బాయికి, మీ ఇంటికి వచ్చిపోయే బంధుమిత్రుల సపరివారానికి వండి వారుస్తూ వడ్డిస్తూ తలుపు చాటున కొంగు కట్టుకుని నిలబడి ఆ తలుపు చాటునే నా భవిష్యత్తుని సమాధి చేసుకునేదాన్ని. నేనక్కడే ఉంటే జరిగేది అదే.